వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. ఇబ్రహీంపట్నం యాష్ పాండ్లో బూడిద రవాణా రగడ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అంటూ కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి గుంజా శ్రీనివాస్ కాలుష్య పీడిత ప్రాంత వాసులకు ఉచిత బూడిద లోడింగ్కు అవకాశం ఉద్దేశపూర్వకంగా తమ లారీలను అధికారులు తొలగించారు అంటూ ఆవేదన. రాజకీయ పార్టీల నేతల ప్రమేయంతో అధికారుల చర్యలు. ఎమ్మెల్యే వసంత పాలనలో పారదర్శకత ఉంటుందని నమ్ముతున్నట్లు గుంజా శ్రీనివాస్ ప్రకటన. బీటీపీఎస్ వారు కాలుష్య ప్రభావిత ప్రాంతాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా టిప్పర్లు కొనుక్కుంటే వారికి ఆ కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి వారి యొక్క ఆధార్ కార్డు ప్రామాణికంగా చేసుకుని ఫ్రీ లోడింగ్ అనేది ఇవ్వడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా వస్తోంది. అదే క్రమంలో నా పేరు మీద ఒక 3 బళ్ళు ఉన్నాయి, మా తమ్ముడి పేరు మీద ఒక బండి, అలాగే మా ఫ్రెండ్ రాయుడి శ్రీనివాసరావు అనే వాడి పేరు మీద ఒక 2 బళ్ళు ఉన్నాయి. అయితే గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఇది నడుస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం లోకల్ ఏదైతే మనకి ఎలక్షన్లు జరిగాయో అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీటీపీఎస్ అధికారులు నాకు సంబంధించిన లారీలు ప్లస్ మా స్నేహితుడికి సంబంధించిన 2 లారీలు 6 లారీలు కూడా ఫ్రీ లోడింగ్లో ఏదైతే కాలుష్య ప్రభావిత గ్రామాల పరిధిలో ఉన్నటువంటి వారికి ఇచ్చే ఫ్రీ లోడింగ్ ఏదైతే ఉన్నాయో ఆ ట్రిప్పులు రూల్ ప్రకారం దానికి రాజకీయాలకి ఎటువంటి సంబంధం ఉండదు, అధికారులు ఆపడానికి కూడా ఉండదు. అలాంటిది 400 పైచులకు లారీలు ఉన్నటువంటి దాంట్లో మాకు సంబంధించిన 6 లారీలని ఆపారు గత 5 రోజులుగా అధికారులు. ఈ క్రమంలో నేను బీటీపీఎస్ అధికారులు అయినటువంటి ఎస్సీ రమణమూర్తి గారికి ఫోన్ చేసి అడగడం జరిగింది. వారేమన్నారంటే సిఈ గారితో మాట్లాడండి అన్నారు. నేను వెళ్ళి సిఈ గారిని వ్యక్తిగతంగా కలిసి నా సమస్యను వారికి చెప్తే వారు కూడా లోకల్ పరిధిలో ఉన్న లోకల్ లిస్టులో ఉన్న వాటిని ఆపడానికి లేదండి, సరే ఏ విషయం ఏంటనేది నేను తెలుసుకుంటాను, నాకు ఒక రిక్వెస్ట్ లెటర్ ఇవ్వండి అని వారు అడిగిన పిమ్మట నేను వారికి తర్వాత రోజు రిక్వెస్ట్ లెటర్లు కూడా మేము అందరం కూడా రిక్వెస్ట్ లెటర్లో వారికి బీటీపీఎస్ అధికారులకి బీటీపీఎస్ సిఈ గారికి స్వయంగా రిక్వెస్ట్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. తరువాత కూడా వారు సమస్యని పరిష్కారం చేయకపోగా నాతో మీరు అంటే వారి యొక్క అంటే బీటీపీఎస్ అధికారులు నా బళ్ళు ఆపడానికి కూడా ఏ కారణం కనబడట్లేదు. ఏదైనా వాళ్ళు నిర్దేశించినటువంటి రూల్స్ ఏదైనా అధిగమించి ఉంటే వారు ఆపితే ఓకే, కానీ మేము ఎక్కడా కూడా వారు నిర్దేశించినటువంటి రూల్స్ ఎక్కడ మేము అధిగమించలేదు. కానీ వారు ఆపారంటే రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయేమోనని ఉద్దేశంతో నేను కూడా అడగడం జరిగింది. వారు నర్మగర్భంగా మీకు తెలియంది ఏముంది అని చెప్పడం జరిగింది. అంటే రాజకీయ బలమైన వ్యక్తి ఎవరో వారికి ఫోన్ చేసి స్పెసిఫిక్గా మా 6 లారీల నెంబర్లు ఇవ్వబట్టే ఆపారనేది నాకు అర్థమవుతుంది. ఒకటే, ఇక్కడ మేము అడిగేది ప్రయారిటీ అడగట్లేదు, అందరికి మించి మాకు ఏదో కావాలని కూడా అడగట్లా. ఏదైతే లోకల్ పరిధిలో ఉన్నటువంటి 400 పైచిలుకు లారీల్లో మావి కూడా ఉన్నాయి కాబట్టి మా లారీలకు కూడా ఇంతకుముందు ఏ విధంగా అయితే గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఇస్తా వస్తున్నారో వాటిని ఇవ్వమని మేము అడగడం జరిగింది. సరే, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్ని కాబట్టి దీన్ని నేను రాజకీయ కోణంలో నా మీద కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నాను. సరే, రాజకీయంగా ఆర్థిక మూలాల మీద దెబ్బకొట్టి లేదంటే ఇక్కడ వ్యాపారం చేయనీయకుండా చేయాలనుకుంటే మేము గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా ఈ గుడి చెరువులో లోకల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరి కూడా ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు ఆపటం అనేది లేదు. కొత్తగా ఈ రోజున ఇలాంటి కొత్త సాంప్రదాయానికి తెరలేపడం అనేది ఒక దౌర్భాగ్యం, ఇది ఒక శోచనీయం. సరే, దీనికి ఆ అదృశ్య శక్తి అయినా వ్యక్తి అయినా ఎవరైనా సరే, అయ్యా మీరు నోటి దగ్గర పూడి తీసినా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టినా మేము మమ్మల్ని చంపినా మేమైతే ఏ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మేము ఆధారపడి ఏ పార్టీలో మేము ఉన్నామో ఆ పార్టీకి మేము పనిచేయడం తప్పేమో మాకు అర్థం కావట్లేదు. మరి అధికారులు రాజకీయ ప్రలోభాలకు లొంగుతున్నారా? అసలు